పుష్ప, దేనికి జూలై 24ని నేను సీఎం చేద్దాం అనుకుంటావు నువ్వు? ఈ రోజు నా భార్య శ్రీవల్లి పుట్టినరోజు. ఈ పొద్దుగడ్డ ఇంకెప్పుడు ఏది మీరు సీఎం బర్త్డే గిఫ్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. తమిళ సినీ రంగం అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. కానీ అక్కడ గ్లామర్ ఎప్పుడు పవర్తో ముడిపడి ఉంటుంది. ఎంజీఆర్ నుంచి కరుణానిధి వరకు, జయలలిత నుంచి విజయ్ వరకు సినిమా వెలుగులు రాజకీయ వెలుగులుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న ఒక వార్త సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న అందాల సుందరి త్రిష కృష్ణన్ ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా? దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారా? అసలు త్రిష మనసులో 22 ఏళ్లుగా దాగున్న బలమైన కోరిక ఏంటి? ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం అక్కడ విజయ్ టీవీకే పార్టీ ఒక ప్రపంచంలా మారుతోంది. ఈ తరుణంలో విజయ్ పక్కన ఒక బలమైన మహిళా నేత ఉండాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఏకైక వ్యక్తి త్రిష అని సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా విజయ్ త్రిషల మధ్య ఉన్న అనుబంధం కేవలం సినిమాలకే పరిమితం కాలేదని, వారిద్దరి మధ్య ఏదో బలమైన రిలేషన్ ఉందనే చర్చ ఇప్పటికే నడుస్తోంది. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత తన విడాకుల పిటిషన్లో పరోక్షంగా త్రిష పేరును ప్రస్తావించారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి వీరిద్దరి బంధం అఫీషియల్ అయిపోయిందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ విజయ్ సీఎం గా పగ్గాలు చేపడితే త్రిష ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే త్రిష రాజకీయాల్లోకి రావడం వెనుక కేవలం విజయ్ మాత్రమే కారణం కాదు. దీనికి 22 ఏళ్ల క్రితమే పునాది పడింది. అవును, మీరు విన్నది నిజమే. 2002లో ఒక పాపులర్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష తన మనసులోని మాటను బయట పెట్టారు. అప్పట్లో ఆమె మాట్లాడుతూ, నాకు ఒక కోరిక ఉంది, నేను తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అప్పుడు అది ఒక సరదా మాట అనుకున్నారంతా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే త్రిష ఆ డ్రీమ్ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చి ప్రజల మనిషిగా మారి రాష్ట్రాన్ని పాలించాలని జయలలిత గారి లాగానే త్రిష కూడా తనకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేయాలనుకుంటుంది. ఎన్నికల్లో విజయ్ 2 చోట్ల అంటే తిరుచి ఈస్ట్, పెరంబతూరులలో తన సత్తా చాటాడు. కానీ సీఎం అయ్యాక ఒక స్థానాన్ని వదులుకోవాలి. సరిగ్గా ఇక్కడే విజయ్ తన బిగ్ స్కెచ్ వేశాడని టాక్ నడుస్తోంది. తను వదులుకునే స్థానంలో నటి త్రిషను ఉప ఎన్నికల్లో పోటీ చేయించి ఏకంగా తన క్యాబినెట్ లో కీలక మంత్రి పదవి లేదా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వబోతున్నాడట. ఎన్నికల ప్రచారంలో విజయ్ త్రిషల స్నేహాన్ని ప్రతిపక్షాలు బాగా టార్గెట్ చేశాయి. ఎలక్షన్స్ ముందు ఏకంగా విజయ్ భార్యను కూడా సీన్ లోకి తెచ్చి సెంటిమెంట్ పండించాలని చూశారు. కానీ జనం అవేవి పట్టించుకోలేదు. దళపతికే తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ఇది కేవలం ఎమ్మెల్యే సీటు వరకే కాదు, ఆమె గెలిస్తే రాష్ట్ర క్యాబినెట్ లో ఒక కీలకమైన శాఖను కూడా ఆమెకు అప్పగించే ప్లాన్ లో విజయ్ ఉన్నారట. అంటే రాబోయే రోజుల్లో త్రిష కేవలం స్క్రీన్ మీదే కాదు, అసెంబ్లీలో కూడా తన వాయిస్ వినిపించబోతోంది. ఇది గనుక నిజమైతే తమిళ రాజకీయాల్లో త్రిష మరో అమ్మ జయలలిత కావడం తథ్యమని పొలిటికల్ అనలిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. మరి రాజకీయాల్లోకి వస్తే సినిమాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం త్రిష కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. విజయ్ తో కలిసి లియో, గోట్ వంటి బ్లాక్ బస్టర్స్ చేసిన త్రిష ఇప్పుడు అజిత్ తో కలిసి విధాము యాడ్చి గుడ్ బ్యాడ్ అగ్లీ చేస్తోంది. అలాగే కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ లోను ఆమెదే కీలక పాత్ర. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర సినిమా చేస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆమె రాజకీయాల కోసం టైం కేటాయించడం అంటే అది ఆమెకు రాజకీయాల మీద ఉన్న మక్కువను చూపిస్తోంది. విజయ్ టీవీకే పార్టీ అధికారం దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన నివాసానికి త్రిష వెళ్లారు. తిరుమల నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష ఆయన్ను కలిసి సందర్భంగా అభినందనలు తెలిపారు. త్రిష పుట్టినరోజు కావడంతో ఆమెకు విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేక్ కట్ చేయించినట్లుగా తెలుస్తోంది. నా పుట్టినరోజు నాడు విజయ్ సాధించిన ఈ రాజకీయ విజయమే నాకు అతిపెద్ద గిఫ్ట్ అంటూ త్రిష అన్నట్లు సమాచారం. విజయ్ ఇంటి బయట వేలాది మంది అభిమానులు టీవీకే జెండాలతో సందడి చేస్తుండగా లోపల త్రిష బర్త్డే వేడుకలు జరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఒక పెద్ద మీమ్ ఫెస్టివల్ లా మారిపోయింది. ముఖ్యంగా పుష్ప టు ది రూల్ సినిమా రిఫరెన్స్లతో మీమ్స్ హోరెత్తిస్తున్నాయి. సినిమాల్లో హీరో సీఎం అవుతాడనే సన్నివేశాన్ని పోల్చుతూ త్రిష బర్త్డే రోజునే విజయ్ సీఎం అవుతున్నాడంటూ ఫ్యాన్స్ సరదాగా పోస్టులు చేస్తున్నారు. అలాగే సినిమాలో వచ్చే డైలాగ్ ను మార్చి ఇవాళ త్రిష బర్త్డే కాబట్టి విజయ్ లీడ్ లోకి వచ్చాడంటూ క్రియేటివ్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మీమ్స్ నెట్టింట ట్రెండింగ్ లో నిలుస్తూ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. సినిమా, రాజకీయాలు, సెలబ్రిటీ కల్చర్ అన్ని ఒకేసారి సోషల్ మీడియాలో అరుదైన ట్రెండ్ ను సృష్టించాయి. రాజకీయంగా
చూస్తే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ ఇంతటి స్థాయిలో లీడ్ సాధించడం విశేషం. ఇది కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా రాజకీయ విశ్లేషకులకు కూడా ఆసక్తికర అంశంగా మారింది. సినిమా నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకుడిగా విజయ్ తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే సోషల్ మీడియాలో విజయ్ విజయోత్సాహం కనిపిస్తోంది. అదే సమయంలో త్రిష పుట్టినరోజు ఈ వేడుకకు మరింత జోష్ను తీసుకొచ్చి ఈ రెండు అంశాలను కలిపి నెట్టింట ఒక ప్రత్యేక ట్రెండ్ గా నిలిపింది. ఇక త్రిష బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. త్రిష కృష్ణన్ అయ్యర్ 1983 మే 4న చెన్నైలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. తండ్రి కృష్ణన్ అయ్యర్ ఓ హోటల్ మేనేజర్, తల్లి ఉమా అయ్యర్ ఒక హౌస్ వైఫ్. ఉమా అయ్యర్ కి చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలని, మోడలింగ్ చేయాలని పిచ్చి ఆశ. కానీ ఆమె కుటుంబం 16 ఏళ్లకే కృష్ణన్ అయ్యర్ కిచ్చి పెళ్లి చేసేశారు. తను సాధించలేనిది తమ కూతురు త్రిష ద్వారా సాధించాలని ఆ తల్లి పట్టుపట్టింది. 10వ తరగతి పూర్తవగానే త్రిషను మోడలింగ్ లోకి దించింది. కానీ తండ్రి కృష్ణన్ కి ఇది ఏమాత్రం ఇష్టం లేదు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆయనకు భయం. ఇంట్లో రోజు భార్యాభర్తల మధ్య గొడవలు. ఆయన తల్లి వినలేదు. 1999లో మిస్ సేలం, ఆ తర్వాత మిస్ చెన్నై పోటీల్లో త్రిషను నిలబెట్టి గెలిపించింది. ఆ తర్వాత ఫల్గుని, పాతక్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయించింది. కానీ ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. సామాన్యుల దృష్టిలో హీరోయిన్ అంటే అన్నిటికీ తెగించింది అని ఆయన బాధపడ్డాడు. తన మాట వినని భార్య, కూతుర్ని వదిలేసి తన చిన్న కూతుర్ని తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఒక స్టార్ ను తయారు చేసే క్రమంలో ఆ ఇల్లు ముక్కలైపోయింది. ఆ తర్వాత 2002లో మౌనం పెసియాదే, సామి సినిమాలతో హిట్లు కొట్టింది త్రిష. ఇక 2004 తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సంవత్సరం. ఎంఎస్ రాజు నిర్మాణంలో ప్రభాస్ తో వర్షం సినిమా. ఆ సినిమాతో త్రిష ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అదే సమయంలో ప్రభాస్ కి త్రిషకు మధ్య మంచి స్నేహం, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని అప్పట్లో ఇండస్ట్రీ కోడై కూసింది. పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలో ఆ కెమిస్ట్రీ అందరికీ కనిపించింది. కానీ 5 ఏళ్ల వాళ్ళ ప్రేమ కథకు సడన్ గా ఇన్కాడ్ పడింది. దానికి కారణం తమిళ స్టార్ హీరో విజయ్. త్రిష తెలుగులోకి రాకముందే విజయ్ తో గిల్లీ సినిమా చేస్తున్నప్పుడు ప్రేమలో పడింది. విజయ్ కి అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్నారు. అయినా సరే ఇటు ప్రభాస్ తో ఉంటూనే అటు విజయ్ తో సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ 2008లో త్రిషకు బ్రేకప్ చెప్పేశాడట. ఇక విజయ్ అయితే త్రిష బర్త్డేకి 7 స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చి ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడు. ఈ విషయం విజయ్ ఇంట్లో తెలిసి పెద్ద భూకంపమే వచ్చింది. భార్యతో విడాకుల దాకా వెళ్ళింది మ్యాటర్. అప్పుడు విజయ్ తండ్రి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఎంటర్ అయి త్రిషను ఇక మీదట విజయ్ సినిమాలో తీసుకోకూడదని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వివాదాలు, మీడియాలో వస్తున్న వార్తలు చూసి తట్టుకోలేకపోయిన త్రిష తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు. కన్న తండ్రి చావుకు ఈ పరిస్థితులే కారణమయ్యాయన్న బాధ త్రిషను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే మరోవైపు విజయ్ చివరిగా నటించిన జననాయగన్ మూవీ సైతం ట్రెండింగ్ లోకి వచ్చింది. కొన్ని నెలల నుంచి ఈ మూవీ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇది వరకే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఓవైపు సెన్సార్ ఇష్యూ నడుస్తుండగా మరోవైపు ఈ సినిమా లీక్ అయింది. దీంతో దీని వెనుక రాజకీయ కుట్రలున్నాయని విజయ్ స్వయంగా చెప్పడం ఎన్నికల ప్రచారంలో కీలకమైంది. తనను అడ్డుకోలేక సినిమాను అడ్డుకుంటున్నారంటూ విజయ్ చెప్పడం కూడా గమనార్హం. ఇప్పుడు ఈ సినిమా పేరు సైతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఏది ఏమైనా త్రిష రాజకీయ ప్రవేశం జరిగితే తమిళ రాజకీయాల ముఖ చిత్రం మారిపోవడం ఖాయం. విజయ్ త్రిష జోడి వెండి తెరపైన కాదు, అసెంబ్లీలో కూడా మెరవబోతున్నారా అనేది మరికొద్ది రోజుల్లో తెలిపోనుంది. త్రిష 22 ఏళ్ల కళ నెరవేరుతోందా? ఆమె నిజంగానే మరో జయలలిత అవుతుందా? మీరేమనుకుంటున్నారు? విజయ్ పక్కన త్రిష రాజకీయాల్లోకి రావడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.